తెలంగాణలో ఉప ఎన్నికలు రావని సీఎం రేవంత్ రెడ్డి అంటుంటే ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వస్తాయని చెప్పి గులాబీ బాస్ కేసీఆర్ ఏమో ధీమాతో ఉన్నారు. దీంతో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఏం జరుగుతోంది అనే ఒక ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించే అవకాశం ఉండడంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఆ 10 మంది ఎమ్మెల్యేలు సైతం తమ రాజకీయ భవిష్యత్ ఏం కాబోతోంది అనే ఒక ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలైనటువంటి అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి దానం నాగేందర్ ఖైరతాబాద్, అరకెపూడి గాంధీ షేర్లింగంపల్లి, తెల్లం వెంకట్రావు భద్రాచలం, కడియం శ్రీహరి స్టేషన్ గణపూర్, కాలే యాదయ్య చేవెళ్ళ, ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్, గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరువు, పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల, ఎం సంజయ్ కుమార్ జగిత్యాల ఈ ఎమ్మెల్యేలందరికీ కూడా అటు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు వేయాలని చెప్పి పలుసార్లు స్పీకర్ను కోరినా స్పందించకపోవడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరూ కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్పై పలుమార్లు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం తీసుకుంటారు అంటూ అసహనం వ్యక్తం చేసింది. స్పీకర్తో పాటు ఆ 10 మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చి ఇప్పటికే విచారణ కూడా జరిపింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులకు స్పీకర్ కార్యాలయం సహా ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే వివరణ కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మెజార్టీ ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని అఫిడవిట్ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసుపై తుది విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇప్పుడు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసు విచారణ సమయంలో జడ్జిగా ఉన్నటువంటి జస్టిస్ బిఆర్ గవాయి ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. ఇక్కడే ట్విస్ట్ నెలకొంది. అయితే ఈ క్రమంలో 1-2 రోజుల్లోనే ఈ ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసుకు సంబంధించిన తీర్పు త్వరలోనే వెలువడుతుందని చెప్పి ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అనే ఒక ఉత్కంఠ ఆ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనూ ఒక ఆసక్తి అయితే నెలకొంది. అయితే ఖచ్చితంగా తమపై వేటు పడుతుందన్న అనుమానం గులాబీ గూటి నుంచి హస్తం పార్టీలోకి వలస వచ్చిన ఆ 10 మంది ఎమ్మెల్యేలను తెగ వెంటాడుతోంది. ఒకవేళ పార్టీ ఫిరాయింపు వేటు పడితే తమ రాజకీయ భవిష్యత్ ఏంటి అనే దిగులు కూడా వారిలో ఒక ఆందోళన కలిగిస్తుంది. ఇక పార్టీ ఫిరాయింపులపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ఎవరికి వారు తమ వాదనలు కూడా వినిపిస్తున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఆ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనేవి రానే రావు అంటూ ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని ఏకంగా అసెంబ్లీ వేదికగానే సీఎం ప్రకటించారు. ఇక ఉప ఎన్నికలు రావని కామెంట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన గతంలో సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ అయింది. ఇదే సమయంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏ క్షణంలోనైనా ఆ 10 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా బై ఎలక్షన్ రావచ్చు, అందుకు నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పి పలుమార్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కుండబద్దలు కొడుతూ స్పష్టం చేశారు. దీంతో మరో 1-2 రోజుల్లో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వబోతున్న నేపథ్యంలో ఆ 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఏం కాబోతోంది, తెలంగాణలో రాబోయే రోజుల్లో ఉప ఎన్నికలు వస్తాయా రావా అన్న ఉత్కంఠ కూడా రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా తమ వ్యూహం తమకు ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వర్గాలైతే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఉప ఎన్నికలు వస్తే తమ ఆల్రెడీ ఒక స్కెచ్ వేసుకున్నాము, ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఉప ఎన్నికల్లో గెలిచి తమ తమ స్థానాలను ఖచ్చితంగా అక్కడ కాపాడుకుంటారని చెప్పి హస్తం పార్టీ ఇక్కడ పాజిటివ్గా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఆ 10 నియోజకవర్గాల్లో ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే 10కి 10ని తిరిగి దక్కించుకునేందుకు కూడా గులాబీ పార్టీ ఇప్పటికే ఓ స్కెచ్ను రెడీ చేసి పెట్టుకుందని, అందులో భాగంగానే గులాబీ పార్టీ వర్గాల్లో కూడా ఒక టాక్ వినిపిస్తుంది.
అయితే ఇక్కడ ఆ 10 మంది ఎమ్మెల్యేల ప్లేస్లో కొత్త వారిని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానము నిర్ణయించినట్టుగా కూడా వాళ్ళందరూ కూడా ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినట్లుగా కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది. అయితే సుప్రీంకోర్టు అనేది ఎటువంటి తీర్పు ఇస్తుందో, ఆ తర్వాత జరిగే పరిణామాలేంటి అన్నది కూడా మరో 2-3 రోజుల్లో ఖచ్చితంగా తేలిపోయే అవకాశాలు ఉన్నాయి.